హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిందండి. ఇది మొత్తం మనకి 10,277 పోస్టులతో, అంటే ఆల్మోస్ట్ 10,300 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇది మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు అండి ఇవి. సో దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి, మెయిల్ ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇంకా విషయానికి వస్తే దీన్ని అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి August 1 అండి. August 1 నుంచి మనకి 21 August వరకు, అంటే ఆల్మోస్ట్ మనకి 20 days అయితే టైం ఉంది. సో ఆల్రెడీ 3 days 4 days అయిపోయింది కాబట్టి వీళ్ళంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు అయితే వెయిట్ చేయకూడదు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్లు బిజీ అయిపోతాయి కాబట్టి మళ్ళీ మనకి అప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో 21 August ఇస్ ద లాస్ట్ డేట్ అండి. తర్వాత మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు ఏదైనా మోడిఫికేషన్స్ కానీ ఎడిషన్స్ కానీ ఏమైనా చేసుకోవాలి అంటే కూడా ఈ 21 August లోపలే చేసుకోవాలి. ఇంకపోతే మనకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి మరి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారండి, సెప్టెంబర్లో ఉంటుంది. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి అక్టోబర్లో, తర్వాత రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ నవంబర్ మధ్యలోనే రిలీజ్ చేస్తారు. ఇంకా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్లో ఉండబోతుంది. ఇంకా అలాట్మెంట్స్ వచ్చేసి మార్చ్ 2026లో అయితే మనకి ఏంటది ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే జరగబోతుంది. సో ఇంకా దీనికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి 20 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years అండి. దీంతో పాటుగా మీకు వీళ్ళు మనకి డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. 2nd August 1997 నుండి 2005 August 1 మధ్యలో పుట్టిన వాళ్ళైతే అయి ఉండాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST PWD క్యాండిడేట్స్కి 175 రూపీస్ ప్లస్ GST అండి. అలాగే మిగిలిన అభ్యర్థులందరూ కూడా, అంటే ఇప్పుడు నేను పైన చెప్పిన కేటగిరీస్ కాకుండా మిగిలిన అభ్యర్థులందరూ కూడా 850 రూపీస్ ప్లస్ GST అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ అండి, ఏదైనా డిగ్రీ మనకి రికగ్నైజ్ అయిన యూనివర్సిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఇంకా శాలరీ విషయానికి వస్తే మనకి 24,000 నుంచి 64,000 వరకు పే స్కేల్ అయితే ఉండబోతుందండి. సో ఫ్రెండ్స్, ఇది ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించిన వివరాలు ఇవి. సో వీలైనంత త్వరగా అప్లై చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవ, ఈ సేవ ఆన్లైన్ సెంటర్స్, లేదంటే మీ పర్సనల్ ల్యాప్టాప్ డెస్క్టాప్స్ ఉంటే దాని నుంచి మాత్రమే చేయండి, కానీ ఫోన్ నుంచి మాత్రం అస్సలు చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఐబీపీఎస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ అయితే ఉంటుంది. మీరు కంపల్సరీగా దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ లేవు అంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేనైతే మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.